హేమో ఇవాళ మనం హైదరాబాద్ ఎక్స్ప్లోరింగ్లో అసలు ఎక్కడా ఉండవు ఇలాంటి టెంపుల్స్. సో తెలంగాణ మొత్తంలో ఒకే ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్కి వచ్చాం. అది ఏంటి అంటే అర్ధనారీశ్వర టెంపుల్. సో ఇలాంటి టెంపుల్ అయితే ఎక్కడా ఉండదు. ఈ టెంపుల్లో ప్రతి ఒక్క చిన్నపాటిని వీడియోలు కవర్ చేస్తున్నా, సో స్కిప్ చేయకుండా చూడండి మామ. హేమో ఇవాళ హైదరాబాద్లో చాలా యూనిక్ టెంపుల్కి వెళ్తున్నాం. చలో ముందు మనం ఇంకా బాగా చెప్తాను. సో నేను మా కలిసి ఇవాళైతే హైదరాబాద్లో ద ఫేమస్ అర్ధనారీశ్వర టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. చలో టెంపుల్ దగ్గర పోయి మంచిగా రికార్డ్ చేస్తాం. ఈ బైక్లో అన్ని గుంతలు ఉన్నాయి. ఇది కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్ అనమాట. సో ఈ హాస్పిటల్ పక్కనే ఒక గల్లీ ఉంటుంది అన్నమాట. సో అక్కడ లెఫ్ట్ తీసుకోండి, అక్కడ తీసుకోగానే మన రైట్ సైడ్ ఉంటుంది టెంపుల్. సో ఇది ఎంట్రన్స్ అనమాట. చలో లోపలికి వెళ్దాం, ప్రతిదీ చూపిస్తా. గైస్ ఒక్క చిన్న పాటు కూడా మిస్ అవ్వకండి, చాలా అంటే చాలా బాగుంటుంది లిటరల్లీ. అసలు ఇలాంటి టెంపుల్ చాలా రేర్ ఉంటుంది. సో ప్లీజ్ ఫర్ యూ ఆల్. సో ఇక్కడ చాలా నచ్చింది ఏంటంటే వాళ్ళు, సో అక్కడ పూజారి లోపల బొట్టు పెడుతున్నామన్నమాట. ఇది పైన వచ్చేసి శివుడి దగ్గర, సారీ అర్ధనారీశ్వరుడి దగ్గర పెట్టారు. ఇది వచ్చేసి అమ్మవారి దగ్గర పెట్టారు. నువ్వు ఇందాక వీడియో తీసినాక నాకు బొట్టు కనిపిస్తలేదు. నేను లేదనుకున్నా బొట్టు. సో ఈ టెంపుల్ని ఈ ఐడల్ని మహాబలిపురంలో క్రియేట్ చేశారంట. ఈ టెంపుల్ మొత్తం కూడా కంప్లీట్గా బ్లాక్ స్టోనే, అంటే నల్లరాయి అంటారు కదా. సో కంప్లీట్ అదే దాంతో తీశారన్నమాట. గైస్ చెప్తున్నా, ప్రతి ఒక్కరు పక్క హైదరాబాద్కి వచ్చినప్పుడు పక్కా విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది. సో ఇది అమ్మవారు అనమాట, లెఫ్ట్ సైడ్ అమ్మవారు. సో వాళ్ళైతే వీడియోస్ తీయగని చెప్పారు. సో నేను అందుకే ఐడల్స్ కనపడకుండా తీసాను అమ్మవారికి. ఇది అర్ధనారీశ్వర స్వామి టెంపుల్, రెండు పక్కనే ఉంటాయి. సో ఈ టెంపుల్ పక్కనే అది కళ్యాణ మండపం అంట. సో ఇంతసేపు అక్కడ అభిషేకాలు అన్నీ జరిగాయి. సో ఇదంట. అయితే అసలు ఈ గుడి చుట్టూ అంత ఉందన్నమాట. సో పద చూద్దాం. ఈ గోపురం అని అసలు చాలా యూనిక్గా ఉంది. నేనైతే ఇప్పటిదాకా ఎప్పుడు చూడలే ఇలాగా. నల్ల గోపురాలు ఎక్కడ చూడలే, ఫస్ట్ టైం మనం అడుగుదాం. సో ఇది కంప్లీట్ నల్లరాతితో చేసిందంట. సో చూడండి, కంప్లీట్గా మొత్తం టీం మొత్తం అర్ధనారీశ్వరుడి టీమే. సో అంతా శివుడు పార్వతి గురించి ఉండదు. అతని మాట, ఇద్దరు కలిస్తేనే ఈ జగం, వంశ శివశక్తి. ఆయన సగం ఆమె సగం ఇద్దరు. ఓకే, అన్ని చోట్ల అదే అనుకుంటా. తన పుట్టుక లేనివాడు, ఆమె ప్రతి పుట్టుక మహాపురాణం. నేనైతే ఇప్పుడు ఇలా చూడలేమాట. అంటే ఇలాగా మనం ప్రదక్షిణ చేసేటప్పుడు మామూలుగా దేవుళ్ళు అందరూ ఉంటారు కానీ, సో ఇది నాకేందుకు చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇలాగా బ్లాక్ మార్బుల్స్తో గోపురం అనేది చాలా యూనిక్గా ఉంది. ఈవెన్ క్లైమేట్ కూడా ఇక్కడ చాలా అంటే చాలా కూల్గా ఉంది. అండ్ ఇక్కడ నుండి చూడడానికి కూడా చాలా బాగుంది అసలు. గ్యాస్ అసలు అక్కడ కూర్చున్నప్పుడు అయితే ఇంకా అంటే ఇంకా బాగుందన్నమాట. సో ఇక్కడ అభిషేకం చేస్తారు కదా, దానికి తీర్థం అయితే ఇస్తున్నారన్నమాట ఇక్కడ స్వామి. ఇక్కడ ముడుపులు కట్టే వాళ్ళు ముడుపులు కట్టేశారు.
అయితే మనకి లాస్ట్కి వెళ్తే అక్కడ ఆవులు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇందాక వాళ్ళు ఇచ్చిన హారతి అయితే సో యాక్చువల్ రికార్డ్ చేయదని చెప్పారు, కానీ టు బి ఫ్రాంక్ అది చాలా అంటే చాలా బాగుంది. కానీ నేనైతే లాస్ట్లో రికార్డ్ చేసా, ఒకసారి చూడండి. సో అక్కడ దీపాలు వెలిగించి వాళ్ళు దీపాలు వెలిగిస్తున్నారు యూనో. సో ఇక్కడ చూసారా పక్కనే బిల్డింగ్స్, అసలు కూల్ బ్రీజ్ అయితే కూల్ బ్రీజ్ వస్తుంది అప్పటి నుండి. ఇక్కడికి వచ్చిన కొంచెం పీస్ఫుల్గా ఉంది యాక్చువల్గా అయితే. సో టెంపుల్స్ అంటే ఇలానే ఉండాలి. ఇది హోమం అంట. సో ఇక్కడ ఆవులకి పెట్టడానికి కలిసి గడ్డి కూడా అమ్ముతున్నారు. సో అది తీసుకుపోయి మనం ఇక్కడ ఆవుకి పెట్టచ్చు. కానీ పెడదామంటే ఆల్రెడీ తింటున్నాయో లేవో అర్థం అట్లా అన్నీ కింద వేసి ఉన్నాయి. ఓకే సరే ఒకటైతే తీసుకుందాం, చూద్దాం తింటాయో లేవో. సో ఈ టెంపుల్ ఒక హైలైట్స్ అయితే చెప్తాను అనమాట. ఇది కంప్లీట్గా ఈ ఐడల్ మహాబలిపురంలో తయారు చేశారంట. అండ్ ఈ టెంపుల్ మొత్తం వచ్చేసి కంప్లీట్గా బ్లాక్ మార్బుల్స్తోనే ఉంటుంది, అంటే నల్లరాయి అంటారు కదా, సో దాంతోనే కన్స్ట్రక్ట్ చేశారంట. అలానే ట్రస్ట్ మీ ఇక్కడ ఈ టెంపుల్ కనుక్కోవడం చాలా కష్టం, కొద్దిగా సందులోకి ఉంటుంది అనమాట. నేను మ్యాప్స్ లింక్ ఇస్తాను, దాన్ని బట్టి రండి. అండ్ ఇది 9 దాకా ఓపెన్ ఉంటుంది. సో మనం 9 కాబట్టి 9 రావచ్చు. నైట్ టైం వస్తే చూడడానికి ఇంకా బాగుంటుంది ఈ లైటింగ్స్ వల్ల. సో అండ్ ఇక్కడ ఈ గోపురం ఉంటుంది చాలా బాగుంది. అండ్ గోపురం చుట్టూ మనం ప్రదక్షిణ చేస్తాం కదా, సో అక్కడ కూడా అంత బాగుంది. ఇక్కడైతే అర్ధనారీశ్వర స్వామి టెంపుల్, అర్ధనారీశ్వర స్వామి ఉంటాడు. పక్కనే రేణుకాదేవి అయితే ఉంటుందంట, అంటే చిన్నమ్మ కూడా అంటారంట ఇక్కడ వీళ్ళు. ఆ పక్కనే ఇంకా ఇందాక వీడియోలో చూపించండి, ఇంకా మిగతా అన్నీ ఉన్నాయి. సో గైస్ ట్రస్ట్ మీ, తెలంగాణలో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ చూడాల్సిన టెంపుల్. అండ్ తెలంగాణ మొత్తంలో అర్ధనారీశ్వర స్వామి టెంపుల్లో అంటే ఇది ఒక్కటే ఉందంట. ఇండియా మొత్తంలో కూడా చాలా రేర్గా ఉంటాయి అర్ధనారీశ్వర స్వామి టెంపుల్స్. సో అందులో ఇదొకటి. సో డోంట్ మిస్, పక్కా రండి ఈ టెంపుల్కి. సో ఈ లొకేషన్ మాత్రం కొండాపూర్ కొత్తగూడలో ఉంది. నేను ఈ మ్యాప్స్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి.